నిజానికి తెలంగాణలో పంచాయతీల గడువు 2024 జనవరి 31తో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక సాకు చెప్పి రేవంత్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని అర్థం చేసుకుని తప్పించుకు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు రివర్స్ గా మారాయి. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ దూకుడును పెంచింది. పార్టీ శ్రేణులు ఐకమత్యంగా ఉంటూ జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు అర్బన్ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గ్రామీణంపై దృష్టి పెట్టి అక్కడ కూడా బలం పెంచుకుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో దిగజారిపోతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎవ్వరూ గౌరవించిన దాఖలాలు కనిపించటం లేదు. వరంగల్లో కొండా ఫ్యామిలీ వర్సెస్ అదర్స్ అన్న వివాదం ఇప్పుడు పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రేమ్సాగర్ రావు గ్రూప్, కరీంనగర్లో మంత్రి పొన్నం గ్రూప్ వర్సెస్ అదర్స్, ఉమ్మడి ఖమ్మంలో మంత్రులు పొంగులేటి వర్సెస్ తుమ్మల వివాదాలతో పార్టీ పరువు పోతోంది.